అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. నేను ఈరోజు క్యాన్సర్ ఫైటింగ్ ఫుడ్స్ ఎలాంటి ఆహారం తీసుకుంటే క్యాన్సర్ని అది ఫైట్ చేస్తుంది దాని గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా మనం చూసినట్టయితే మనం తినే ఆహారంపై మన యొక్క ఆరోగ్యం చాలా ఆధారపడి ఉంటుంది. మరి ఆకుకూరలు, తర్వాత ఫలాలు అంటే ఫ్రూట్స్ కన్జంప్షను, తర్వాత హోల్ గ్రెయిన్స్ కన్జంప్షను, తర్వాత మరి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలపై ఆధారపడి ఉంటే ఆహార పదార్థాలు అన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే క్యాన్సర్ యొక్క రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంది. సో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ మనం తీసుకున్నట్లయితే కోలన్ క్యాన్సర్ చాలా వరకు తగ్గిపోతూ ఉంది. అలాగనే మరి మనము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల చాలా క్యాన్సర్ యొక్క సంఖ్య తగ్గుతుంది. మరి నోటి క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, థ్రోట్ క్యాన్సర్ కావచ్చు, ఫుడ్ పైప్ క్యాన్సర్ కావచ్చు, స్టమక్ క్యాన్సర్ కావచ్చు, కోలన్ క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మరి ఈ రిస్క్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంది. సో ఎలాంటి ఆహారాలు మనం తగ్గించాలి అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే ఆల్కహాల్తో సుమారుగా మరి అనేక రకాల క్యాన్సర్లు, ఊబకాయంతో 12 రకాల క్యాన్సర్లు వస్తాయని మనకు తెలుసు. అలాగనే ఆల్కహాల్ వల్ల కూడా చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి. కనుక ఒక సేఫ్ అమౌంట్ ఇంత తీసుకుంటే పర్వాలేదు అనేది ఎక్కడా కూడా లేదు. కొన్ని క్యాన్సర్స్ లెస్ దాన్ 1 డ్రింక్ పర్ డే కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ ఈసోఫేజియల్ క్యాన్సర్ కావచ్చు, అంటే ఫుడ్ పైప్ క్యాన్సర్ కానివ్వండి, లేకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ కూడా 1 డ్రింక్ పర్ డే కూడా వస్తూ ఉంటుంది. అలాగనే మోర్ దాన్ 1 డ్రింక్ ఇన్ విమెన్, మోర్ దాన్ 2 డ్రింక్స్ ఇన్ మెన్లో కూడా మనం చూసినట్టయితే అనేక రకాల క్యాన్సర్లు, మరి స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, కోలన్ క్యాన్సర్ కానివ్వండి, లివర్ క్యాన్సర్ కానివ్వండి, లారింగ్స్ క్యాన్సర్ కానివ్వండి, వీటి యొక్క రిస్క్ అనేది పెరుగుతూ ఉంది. సో కనుక ఓవరాల్గా మరి ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల అనేక రకాల క్యాన్సర్లు పెరుగుతూ ఉన్నాయి. రోమ్ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానివ్వండి, ఈసోఫేగస్ ఆర్ లివర్ క్యాన్సర్ కానివ్వండి, స్టమక్ క్యాన్సర్, ఇవన్నీ కూడా ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల పెరుగుతూ ఉన్నాయి. సో కనుక మన యొక్క ఆహారపు అలవాట్లో చాలా గుర్తెరగవలసిన విషయం ఏంటంటే ప్రాసెస్డ్ మీట్ అనేటువంటిది కూడా ఎక్కువగా మనం కన్జంప్షన్ చేసినట్లయితే, ప్రాసెస్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే కోలన్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంది. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే కూడా కోలన్ క్యాన్సర్ సంఖ్య పెరుగుతూ ఉంది. కనుక ప్రాసెస్ మీట్ యొక్క కన్జంప్షన్ పెరిగినట్లయితే ఈవెన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ యొక్క రిస్కులు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్గా మన యొక్క ఆహారంలో షుగర్ తగ్గించాలి, సోడాస్ తగ్గించాలి, ఎనర్జీ డ్రింక్స్ తగ్గించాలి, మరి స్వీట్ అయినటువంటి బెవరేజెస్ని తక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ యొక్క రిస్క్ అనేటువంటిది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే వీటన్నిటి ద్వారా కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. ఒబేసిటీ వల్ల ఇందాక నేను చెప్పినట్టుగా 12 రకాల క్యాన్సర్లు వస్తాయి. సో కాబట్టి మనం ఏం తింటాం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ యొక్క జబ్బుపై మనం జయం సాధించగలం. వీడియో వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.